ఎంతకాలం పడుతుంది దేనివల్ల అంటారు? అంటే మధ్యలో గ్యాప్స్ వచ్చాయంటారా, లేకపోతే కంటిన్యూ ప్రాసెసే అలా ఉందంటారా? గ్యాప్స్ వచ్చినాయండి యాక్చువల్గా. అంతేగాని వేరే ఇదేం కాదు, ఏం లేదు. పర్ఫెక్షన్ కోసం కొన్ని అడిషనల్ డేస్ అయిన మాట వాస్తవం. కానీ మీరు అవుట్పుట్ చూసినాక యూ లిటిల్ బి వెరీ సాటిస్ఫైడ్ అండి. సార్ రెడ్డి గారు, కర్ణాటక సార్, ఇప్పటి వరకు కర్ణాటకలో తెలుగు సినిమాల హయ్యెస్ట్ రికార్డ్ అనేది ఏమైనా ఉంటే అది ఎంత? మీరు పుష్పతో దాన్ని దాటగలుగుతానంటున్నారా? ఇందాక ఆయన కేరళ రికార్డు సృష్టిస్తాము, లియోని దాటుతాం 12 crores అని అన్నారు. మీరు అట్లా ఏమైనా చెప్పగలరా? సార్, బాహుబలి సినిమా పార్ట్ 1 వచ్చి 30 CR చేసి ఉంటుంది సార్. అది పార్ట్ 2 వచ్చి 70 చేసింది సార్. ఇప్పుడు మంది పుష్ప పార్ట్ 1 వచ్చి ఒక 18-19 చేసి ఉంటుంది సార్, 18 to 20. నా ఉద్దేశం, నా ఇంటెన్షన్, ఇప్పుడుండే క్రేజ్కి, ఇప్పుడుండే హైప్కి డెఫినెట్లీ ఇట్ విల్ బి 80 to 100 CR డెఫినెట్గా కలెక్ట్ చేస్తుంది సార్, 100%. ఎందుకంటే అప్పుడు పుష్ప 1 ఉన్నప్పుడు ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ ఉండింది సార్. అప్పుడు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండింది, బట్ అంత హైప్ ఉండలేదు సార్. కన్నడ ఎప్పుడు వచ్చిందంటే 1 week తర్వాత వచ్చింది సార్. ఇప్పుడు సైమల్టేనియస్గా కన్నడ, హిందీ, తెలుగు ఆల్ లాంగ్వేజ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు హుబ్లీ సైడ్, మంగళూరు సైడ్ అంతా అల్లు అర్జున్ మంచి క్రేజ్ ఉంది సార్. ఇప్పుడు కన్నడ సైమల్టేనియస్లీ ఇప్పుడు కర్ణాటకలో ఎట్లయిపోయింది సార్ అంటే ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఇప్పుడు బాగా అలవాటు అయినారు సార్. డబ్బింగ్ సినిమాలకి కన్నడ డబ్బుల వర్షన్కి బాగా అలవాటు అయ్యారు సార్ ఇప్పుడు. సార్ శశి గారు, సార్ నైజాము చాలా క్రేజ్ ఉందని వినిపిస్తుంది. 100 crores అని చెప్పే ఫిగర్ ఒకటి బయట ఎక్కువ వినిపిస్తోంది. నైజాం ఎంత క్రేజ్ ఉందంటే, నైజాం మీ ఓన్ డిస్ట్రిబ్యూషన్ తెలిసి కూడా అందులో వాటాల కోసం చాలామంది పెద్ద పెద్ద రికమెండేషన్స్ కూడా చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉండబోతోంది వైజాగ్ డిస్ట్రిబ్యూషన్? సార్, మాకు ప్రతి సినిమా వెరీ ఇంపార్టెంట్ సినిమా సార్. అందులో ముఖ్యంగా పుష్ప 2 అనేది మాకు చాలా పెద్ద సినిమా. సో మా మీద ప్రొడ్యూసర్స్ పెట్టిన నమ్మకాన్ని, దాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తున్నాను సార్. రేపు రిజల్ట్స్ వచ్చాక ఆ రోజు మీ నుంచి మేము మా ఎఫర్ట్ ఏంటనేది మీ నుంచే తెలుసుకుంటాం సార్. రవి థ్యాంక్ యూ సార్. రవి గారు, పుష్ప 2 అనగానే జాతర ఎపిసోడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. చాలా ఎక్కువ రోజులకు కష్టపడి తీసిన ఎపిసోడ్ అంటున్నారు. 50 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు. అసలు ఏంటి జాతర ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని రోజులు షూట్ చేశారు? సార్ దయచేసి ఒకటి సార్, మనం ఇప్పుడు మాట్లాడుకునే దాంట్లో ఇంకో సినిమా రికార్డులు అది అడగొద్దు సార్. అలాగే మా సినిమా గురించి చెప్తాం. అలాగే జాతర ఎపిసోడ్ మీరు అన్నారు ఎంత ఖర్చు పెట్టాం, డెఫినెట్గా చాలా హెవీగా ఖర్చు పెట్టాం, అది మీకు కనపడద్ది. సరే, కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్ సార్, జాతర ఎపిసోడ్ అది ఆల్మోస్ట్ లైక్ 35 days ఏమో షూట్ చేసాం సార్. ఒక 15-20 days రిహార్సల్ కూడా చేసి అది ఒక మాస్టర్ పీస్ ఎపిసోడ్. అది హీరో గారు ద హార్డ్ వర్క్ హీ హాజ్ డన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ నాట్ ఓన్లీ జాతర ఎపిసోడ్. అసలు పెయింట్ వేసుకుని, బాడీ పెయింట్ వేసుకుని, ఇది కట్టుకుని రోజంతా అలా కూర్చుని, మళ్ళీ ఎక్కడ స్వెట్ గిట్టి రాకూడదు కాబట్టి ఆ చిన్న ఫ్యాన్, ఖాళీగా ఉన్న ఫ్యాన్ పెట్టుకుని అలాగే కూర్చుని, అసలు ఆయన పడిన కష్టం వీ కాంట్ మెజర్ విత్ ఎనీ అదర్ దిస్ థింగ్ అండి. ఆయన కష్టం కోసమైనా సరే ఈ సినిమా ఎక్కడో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా, ఆయనది డైరెక్టర్ గారిది అసలు మామూలు కష్టం కాదండి. అంటే ద ఎఫర్ట్ దే హ్యావ్ పుట్ ఇన్ టు ద ఫిలిం. అందరూ చేస్తారు కదా ఏ సినిమాకైనా అనుకోవచ్చు, కానీ ఇది ఇంకొంచెం వేరే కైండ్ ఆఫ్ ఇది. ఇప్పుడు జాతర ఎపిసోడ్ ఉందనుకోండి, ఎప్పుడు ఎవరు చేయింది ఆ శారీ గెటప్లో ఆ పెయింట్, బాడీ పెయింట్ వేసుకుని ఇవన్నీ. సో డెఫినెట్గా అది మీరు ఊహించినట్టు హెయిర్ రైజింగ్ గూస్ బంప్స్ ఎపిసోడేనండి. అలాగే ఖర్చు అంటారా, చాలా మ్యాసివ్గా చేసాం. ఎందుకంటే పుష్ప క్యాన్ బేర్ దట్. అంతేగాని మైండ్లెస్గా మాకేం లెక్కలు లేకుండా చేయలేదు సార్. పుష్పకి ఆ బడ్జెట్ ఉంది కాబట్టి దాన్ని అంత గ్రాండ్ స్కేల్లో చేసామండి. ఐటమ్ పార్ట్లో ఎవరు యాక్ట్ చేస్తారన్నది నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికైనా ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమైనా దొరికిందా? అంటే ఇంకా యట్ టు ఫైనలైజ్ అండ్ టు బీ హానెస్ట్ విత్ యూ. అలాగే ఆ సాంగే దట్ విల్ బి ద లాస్ట్ వన్ టు బి షార్ట్ అండి. ప్రాబ్లీ November 4th నుంచే అనుకుంటున్నాం. ఇంకొక 2 daysలో మాకు కన్ఫామ్గా తెలుస్తుంది సార్. తెలియగానే మీకు వెంటనే తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. రవి గారు, పుష్ప 2 అనేది ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే కనుక ఆల్ టైమ్ హైయెస్ట్, అప్పుడే 1000 crores క్రాస్ చేసిందన్నారు. సో దాని గురించి చెప్తారు సార్. అది 1000 crore అంటే అది ఎలా అంటే సార్, నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ పుట్ టుగెదర్ యాంటిసిపేషన్ సార్ చెప్తున్నారు. నాన్ థియేట్రికల్ డెఫినెట్గా హైయెస్ట్ ఎవర్ చేసింది టిల్ డేట్. ఇంకా రేపు వచ్చే సినిమాలు 5 దాటుతాయి, నెక్స్ట్ ఇంకా సినిమాలు వస్తూ ఉంటాయి, దాటుతూ ఉంటాయి. దట్ ఈస్ ఒక టిల్ డేట్ చూస్తే
నాన్ థియేట్రికల్ హైయెస్ట్లో చేసింది సార్. అలాగే థియేట్రికల్ ఏంటంటే అదొక యాంటిసిపేషన్. ఇప్పుడు ఇక్కడ ఇంత చేయొచ్చు, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది కాబట్టి ఇంత చేయొచ్చు అనే దాంట్లో 1000 crore ఇస్ ప్రతి మచ్ అచీవబుల్ లాగా అనిపిస్తుంది సార్. అయితే యాక్చువల్గా గేమ్ చేంజర్ అనేది మొన్నటిదాకా ఉంది, ఒక 2 weeks గ్యాప్లో వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళింది కదా. సో మరి రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా అంటే పెద్దగా చేయడం కానీ అంటే రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా మారుతున్నాయి దానివల్ల? లేదు సార్, అంటే డెఫినెట్గా 2 weeks రన్ మ్యాక్సిమం 85 to 90% ప్రతి సినిమా రికవర్ చేస్తుంది సార్. యూ టేక్ యానిమల్, ఎనీ బిగ్ ఫిలిం సార్, RRR, KGF 2 weeksలో 90% చేసేస్తున్నాయి సార్. ఇంకా రన్ ఉంటే ఏంటంటే ఇంకా 5-10% అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది సార్. మనం అప్పుడు గేమ్ చేంజర్ ఉన్నప్పుడు కూడా 2 weeks రన్ ఉంది, దట్ ఈజ్ ఎనఫ్లే అనుకున్నాం మేము. ఇంకేమన్నప్పుడు అవన్నీ మూవ్ అయినాయి అనుకోండి సార్, ఆ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. రవి గారు. అయితే యాక్చువల్గా ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ పార్ట్ షూట్ చేసినప్పుడే చాలా వరకు షూట్ చేశారన్నారు. బట్ ఇది అంటే వరల్డ్ మార్కెట్ ఫస్ట్ అంటే ఓన్లీ రీజనల్ అనుకుని చేశారు కదా సార్. హిందీలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లో కూడా